మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈడీ 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరినప్పటికీ కోర్టు ఒకరోజు మాత్రమే కస్టడీకి ఆదేశించింది. 600 కోట్ల భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ను అరెస్టు చేసిన ఈడీ రాంచీలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. రాంచీ కోర్టులో హాజరుపరచడానికి కొన్ని గంటల ముందు హేమంత్ సోరెన్ తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దురుద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ పరిధిని దాటి చట్టవిరుద్ధంగా ప్రవర్తించిందన్నారు. హేమంత్ సోరెన్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు జార్ఖండ్ ముక్తి మోర్చా నేత ఎమ్మెల్యే చంపాయి సోరెన్ ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాటకీయ అరెస్టు తర్వాత ముఖ్యమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో అయోమయం నెలకొందని తెలిపారు. కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని, తనకు కావలసిన సభ్యుల మెజార్టీ ఉందని గవర్నర్తో చెప్పారు. తనకు మద్దతునిచ్చే వారిని రాజ్భవన్ తీసుకువెళ్లారు. అయితే గవర్నర్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.